వినాయక చవితి ఉత్సవాలు ఈ నెల 7వ తేదీ నుండి జరుగుతున్న సందర్భంగా వినాయక నిమజ్జనం కొరకు ప్రకాశం జిల్లా కనిగిరి, కందుకూరు, కొండేపి నియోజకవర్గం నుండి పాకల సముద్రం వరకు వచ్చి భక్తులకు సింగరాయకొండ సిఐ హాజరత్తయ్య, ఎస్ఐ మహేంద్ర పలు సూచనలు చేశారు. సాయంత్రం 6 గంటల తర్వాత పాకల సముద్రంలో వినాయక నిమజ్జనంకు అనుమతి లేదు. భక్తులు ఆ సమయం గమనించి 6 గంటలలోపు నిమజ్జనం చేసుకునేటట్లు ఏర్పాట్లు చేసుకోగలరు. నిమజ్జనమునకు పాకలు వచ్చే భక్తులు నిమజ్జనం తర్వాత చెల్లమ్మ గారి పట్టపాలెం నుండి వాహనాలను తీసుకుని రావాల్సిందిగా కోరారు. పాటించి ఈ యొక్క పండుగను ఆహ్లాదకరంగా, ఆనందకరంగా, అందరూ సంతోషకరంగా జరుపుకోవాలండి. ఎలాంటి అవాంఛనీయాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం కోసం ఈ యొక్క మీడియా ద్వారా ఈ యొక్క విషయాలను అందరూ మండపాల యొక్క నిర్వాహకులకి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఎవరైతే మండపం పెడుతున్నారో లేదా బొమ్మ పెట్టుకోవడం జరుగుతుందో ఆ యొక్క కమిటీ సభ్యులు, నిర్వాహకులు కంపల్సరీ పోలీసు వారి దగ్గరికి వచ్చి వారి యొక్క అనుమతి తీసుకోవాల్సిందిగా కోరడమైంది. మనకు మ్యాక్సిమం మన సర్కిల్లో సుమారు 270 దాకా బొమ్మలు పెట్టడం జరిగింది. అందులో మ్యాక్సిమం 235 దాకా పర్మిషన్ తీసుకున్నారు. ఇంకా చిన్న చిన్న బొమ్మలు అని చెప్పి కొంతమంది తీసుకోలేదు. వారు కూడా వచ్చి మన సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి బొమ్మ కూడా పర్మిషన్ తీసుకోవాలని వాళ్ళందరూ కూడా కోరడం జరుగుతుంది. ఈ యొక్క కమిటీ కంపల్సరీ ఎవరైతే బొమ్మను పెడతారో ఆ బొమ్మను పెట్టేటువంటి కమిటీ ఎవరైతే ఉంటున్నారో ఆ బొమ్మ యొక్క బాధ్యత ఆ కమిటీ సభ్యులే తీసుకోవాలి. ఆ యొక్క